మన దేశంలో ఈ వామపక్ష భావజాలిక జర్నలిస్టులు, వామపక్ష భావజాలిక మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. కీలక పాత్రలో, కీలక స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా ఆగ్రహం వచ్చింది. ఏమని? తాలిబాన్ల ప్రెస్ మీట్ పెడితే ఆ తాలిబాన్ల ప్రెస్ మీట్‌కి మహిళల్ని అలౌ చేయలేదు. మన ప్రభుత్వం సిగ్గుపడాలి. వాళ్ళతో మాట్లాడాలి కదా! మన దేశంలో వచ్చి ఆడు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు వాడిని మనం ఎందుకు చెప్పలేకపోయాం? మహిళలు మా దేశంలో కుదరదు, ఇదేం మీ తాలిబాన్ రాజ్యం కాదని ఎందుకు చెప్పలేదని. మరి ఈ మహానుభావులందరూ నిన్నటిదాకా అదే పాకిస్తాన్ ఇప్పటికీ నెత్తినేసుకుంటారే, ఆఫ్ఘనిస్తాన్ని నెత్తినేసుకుంటారే, అరబ్ దేశాలను నెత్తినేసుకుంటారే, ఇస్లామిక్ సంప్రదాయాలను నెత్తినేసుకుంటారే, ఇస్లామిక్ విధానాన్ని నెత్తినేసుకుంటారే. మరి సంప్రదాయంలో అతను ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టినోడు ఆ ప్రెస్ మీట్కి ఎవడు రావాలో వాడు డిసైడ్ చేసుకుంటాడు. ప్రభుత్వాలు డిసైడ్ చెయ్యవు. ఇప్పుడు నరేంద్ర మోడీ కొన్ని మీడియాలను అలౌ చేయడు. అతను లేదు నువ్వు అలౌ చేయాల్సిందే అని ఆ దేశం చెప్పడానికి కుదరదు, అమెరికా వాడు చెప్పడానికి కుదరదు, ఒప్పుకోం. అట్లాగే మన రాష్ట్రంలోనే చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లోనే బీఆర్ఎస్కి సంబంధించిన నమస్తే తెలంగాణ నేను ఆ టీ న్యూస్ వాళ్ళని రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేయడు. అట్లాగే ఈవెన్ మహిళా జర్నలిస్టులు వెళ్ళినా దేన్ని వెళ్ళినా సరే, అంటే పార్టీ పరంగా. అదే సమయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు అలౌ చేయరు. ఏం జరుగుతున్నది? అది ఆంధ్రాలో చూడండి, వైసీపీ మీడియా సాక్షిని మహిళా జర్నలిస్టే వెళ్ళినా టీడీపీ వాళ్ళు అలౌ చేయరు. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ దానికి వెళ్ళిన మహిళా జర్నలిస్టే వెళ్ళినా అలౌ చేయరు. వీటన్నిటి మీరు మాట్లాడుతున్నారా? లేదే. ఇంకోటి, అసలు ఆ సంప్రదాయాలు నెత్తినేసుకుంటుంది మీరే కదా, ఆ విధానం కరెక్ట్ అంటోంది మీరే కదా. అక్కడ ఇస్లామిక్ దేశాల్లో మహిళలకి స్వేచ్ఛ లేదని తెలిసినా సరే ఆ ఇస్లామిక్ సంప్రదాయాలకి బదులుగా ఇక్కడ భారతీయ భావజాలంతో బ్రతకండి అయ్యా అని చెప్పి ఇక్కడ ముస్లింలను అడుగుతుంటే, వాళ్ళని కన్విన్స్ చేస్తుంటే, దాన్ని వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛలో జోక్యమని రాసేది మీరే కదా. ఇప్పుడు ఆ తాలిబాన్ల భావ ప్రకటన స్వేచ్ఛది, తాలిబాన్ల హక్కు. నేను ఒక వ్యక్తిగా జర్నలిస్ట్గా అయితే దాన్ని ఖండిస్తా, తప్పు పడతా. బట్ ఇంతవరకు నెత్తినేసుకున్న వాళ్ళు ఇప్పుడుకి మండేటప్పటికి అర్జెంటుగా నీతులు వస్తున్నాయి. తాలిబాన్ అనేటటువంటిది ఇస్లామిక్ సామ్రాజ్యం అట్లాగే ఉంటుంది. మీరు కోరుకునేటటువంటి పాకిస్తాన్ ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాడు మన దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారే, చైనా వాడు ఆక్రమించుకున్న ఇదే ఉంటుంది రేపు పొద్దున. చైనా వాడు ఏమన్నా ప్రతిపక్ష మీడియాని అలౌ చేస్తాడా? రష్యా వాడు ఏమన్నా ప్రతిపక్ష మీడియాని అలౌ చేస్తాడా? నియంతృత్వాన్ని సమర్థిస్తూ నిస్సిగ్గుగా వార్తలు రాసేటటువంటి వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే సిగ్గుపడాల్సిన సందర్భం.